మెగాస్టార్ మహేష్ బాబు తన మార్కెట్ ని ఎక్స్పాండ్ చేస్తున్నాడు. గుంటూరు కారం మూవీ విషయంలో తన టార్గెట్ మారింది. యుఎస్ లో ఈసారి తన టార్గెట్ 5 మిలియన్లోని తేలింది. 300 కోట్ల స్టార్ అయిన తాను కేవలం 40 కోట్లని టార్గెట్ చేయడం వెనుకున్న రీజన్ ఏంటి చూసేయండి. గుంటూరు కారం మూవీకి యుఎస్ లో రోజుకి కనీసం $2 లక్షల విలువ చేసే టికెట్లు బుక్ అవుతున్నాయి. ఫిలిం టీం మాత్రం యుఎస్ లో కనీసం $5 మిలియన్ వచ్చేలా అక్కడ భారీ ఎత్తున గుంటూరు కారాన్ని రిలీజ్ చేస్తోంది. లెక్క మార్చింది. మహేష్ బాబు కెరీర్ లో ఇంతవరకు యుఎస్ లో 3.5 మిలియన్ల వసూలు దాటలేదు. అంటే 28 కోట్ల వసూళ్లే అక్కడ వచ్చాయి. ఈసారి యుఎస్ లో కనీసం 5 మిలియన్లు అంటే 40 కోట్లను టార్గెట్ గా పెట్టుకుని భారీ ఎత్తున అక్కడ సినిమాలను ఎక్కువ స్క్రీన్స్ లో రిలీజ్ చేస్తున్నారు. మాటల మాంత్రికుడు సినిమాలేవీ కూడా ఇంతవరకు యుఎస్ లో 3.6 మిలియన్లు దాటలేదు. అలవైకుంఠపురంలో మూవీ కూడా యుఎస్ లో కేవలం 3.6 మిలియన్లే రాబట్టింది. కాబట్టే త్రివిక్రమ్ కూడా తన మూవీ మార్కెట్ ని యుఎస్ లో గణనీయంగా పెంచుకోవాలని ఈసారి ఎక్కువ స్క్రీన్స్ లో రిలీజ్ కి ప్రయత్నం చేస్తున్నాడు. టాలీవుడ్ తో పాటు రెస్ట్ ఆఫ్ ఇండియా మార్కెట్ ఎంత ముఖ్యమో యుఎస్ మార్కెట్ కూడా తెలుగు సినిమాకు అంతే ముఖ్యం. అంతెందుకు, కన్నడ మూవీ KGF 2 కి యుఎస్ లో 7 మిలియన్లు వస్తే హిందీ మూవీ రాకీ ఔర్ రాణి ప్రేమ్ కథకి 10.5 మిలియన్లు వచ్చాయి. ఓ రకంగా యుఎస్ మార్కెట్టే ఆ రెండు సినిమాల స్థాయిని బాలీవుడ్ మార్కెట్ తర్వాత పెంచింది. సలార్ మూవీ ఆల్రెడీ బాహుబలి 1 వసూళ్లని యుఎస్ లో దాటేసింది. 8.5 మిలియన్లు దాటిన సలార్ మరో 10 రోజుల్లో 10.5 మిలియన్లు దాటొచ్చంటున్నారు. ఈ జోరు చూసే అక్కడ ఎక్కువ థియేటర్స్ లో గుంటూరు కారంని రిలీజ్ చేసి వసూళ్ల లెక్కలు మార్చాలనుకుంటోందట మహేష్ అండ్ త్రివిక్రమ్ టీం.